హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు మేమైతే మేఘాలయ, అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం కాదు కానీ తవాంగ్ సర్క్యూట్ వెళ్ళాము. ఇవాళ డే 1 అన్నమాట. మాకు గౌహతికి ఫ్లైట్ ఉంది, కాకపోతే మిడిల్ లో కోల్కతాలో ఒక 3 hours లే ఓవర్ కూడా ఉంది. ఇవాళ ఫ్రైడే కాబట్టి పాపం నాగైతే ఇంకా వర్క్ చేసుకుంటున్నాడు. వర్క్ అయిపోయాక మేమైతే ఫ్లైట్ ఎక్కేసాము. తర్వాత కోల్కతాలో ల్యాండ్ కూడా అయిపోయాము. మనకి కోల్కతాలో ఒక 4 to 5 hours టైం ఉంది కాబట్టి లౌంజ్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం 12:31 అలా అవుతుంది. అయినా పర్లేదు అని కొంచెం తినేసి ఒక 1 hour అలా పడుకున్నాం అనమాట. మా ఫ్లైట్ అయితే 5 o'clock అలా ఉంది. సో మేమైతే ఫాస్ట్ గా లేచి కోల్కతా నుంచి మళ్ళీ గౌహతి ఫ్లైట్ అయితే ఎక్కేసాము. అండ్ అక్కడ ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా చూసాము. అలా ఫ్లైట్ నుంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా ఎంజాయ్ చేసి ఫైనలీ 7:30 ఆ టైం కి గౌహతిలో ల్యాండ్ అయిపోయాము. సో ఇవాల్టి మా ప్లాన్ అయితే గౌహతి నుంచి డైరెక్ట్ బస్ లో కాజీరంగా వెళ్ళాలి అని. ఐఎస్బిటి బస్ స్టాండ్ నుంచి కాజీరంగాకి చాలా బస్సెస్ ఉంటాయి అని విన్నాము. సో మేమైతే బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ టు సిటీ సెంటర్ వెళ్ళడానికి ఏసీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. పర్ పర్సన్ టికెట్ అయితే 100 rupees. మేమైతే వాళ్ళని చాలా క్లియర్ గా అడిగాము, కాజీరంగాకి వెళ్ళడానికి ఏసీ బస్సెస్ ఎక్కడ ఉంటాయో మేము అక్కడికి వెళ్ళాలి అని చెప్పి. వాళ్ళైతే కంపల్సరీ పల్టాన్ బజార్ నుంచి వెళ్తాయి ఏసీ బస్సెస్ అని చెప్పాకే మేమైతే ఆ బస్ లో ఎక్కాము. కానీ ఇక్కడే చాలా పెద్ద మోసం చేశారనమాట. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా కొండ మీద, అదే కామాఖ్య టెంపుల్. మేమైతే హ్యాపీగా గౌహతి వ్యూ చూసుకుంటూ వెళ్తున్నాము. పాల్టన్ బజార్ బస్ స్టాండ్ రీచ్ అయ్యాక అంత పెద్ద ట్విస్ట్ ఇస్తారని నేనైతే అనుకోలేదు. ఎంతో క్లియర్ గా అడిగి మరీ అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయి కాజీరంగాకి అంటేనే మేము ఎక్కామన్నమాట. వాళ్ళైతే మమ్మల్ని క్లియర్ గా మోసం చేశారు. బట్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు రివర్స్ మాకేదో హెల్ప్ చేస్తున్నట్టు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అని గైడ్ చేస్తున్నారు అనమాట. అసలు మా ఇనిషియల్ ప్లాన్ అయితే ఐఎస్బిటి వెళ్ళాలి అని. అది అన్నిటికంటే పెద్ద బస్ స్టాండ్ అనమాట. అక్కడ నుంచి షిలాంగ్ వెళ్ళడానికి కానీ కాజీరంగా వెళ్ళడానికి కానీ ఏసీ బస్సెస్ దొరుకుతాయి. సో ఒకవేళ మీరు ఎవరైనా వెళ్తే బెటర్ ఐఎస్బిటినే వెళ్ళండి. ఇంకా మేమైతే కొంచెం నాలెడ్జ్ లేక కొంచెం వీళ్ళ మాటలు నమ్మి ఫైనలీ మేమైతే పాల్టన్ బజార్ బస్ స్టాండ్ కి అయితే వచ్చాము. ఇక్కడైతే కాజీరంగాకి ఎలాంటి ఏసీ బస్సెస్ లేవు. సో ఇక్కడ నుంచి వీళ్ళు మమ్మల్ని మళ్ళీ రివర్స్ ఐఎస్బిటి పంపిద్దామని చూసారు. అది మళ్ళీ రివర్స్ బ్యాక్ వెళ్తున్నట్టు అనమాట. సో ఇది పాల్టన్ బజార్ బస్ స్టాప్, ఇది ఐఎస్బిటి. అండ్ ఇలా కొంచెం ముందుకి వెళ్తే కానాపారా అన్నమాట. ఈ మూడు కూడా ఇలా ట్రయాంగిల్ లో ఉంటాయి. మేమైతే పాల్టన్ బజార్ నుంచి ఐఎస్బిటి బ్యాక్ ట్రావెల్ చేయకుండా కానాపారాకి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము. సో బయటికి వచ్చాము. బయటికి వచ్చిన వెంటనే అక్కడ ఒక ఏసీ బస్ దొరికింది. సో వెంటనే ఎక్కేసాము. కానాపారా బస్ స్టాప్ లో దిగామన్నమాట. ఇక్కడ కానాపారా బస్ స్టాండ్ లో ఇలాంటి నాన్ ఏసీ టెంపో ట్రావెలర్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళైతే అసలు ఇక్కడ బస్సెస్ రావు ఏసీ బస్సెస్ రావు, మా బస్ ఎక్కండి అని ఎంత గోల చేస్తున్నారో అసలు. నాకైతే లిటరలీ ఎందుకు వచ్చాను అని భయం కూడా వేసింది. ఫైనలీ ఒక ఆయన వచ్చి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళండి, ఫ్లైఓవర్ దాటిన వెంటనే అక్కడ ఫ్యూ బస్సెస్ ఉంటాయి ఏసీవి అని చెప్పారు. ఆయన మాకు చెప్పినందుకు మిగతా వాళ్ళైతే ఆయన తిట్టడం కూడా మొదలు పెట్టారు. సో ఫైనలీ మేమైతే తొందరగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక ఏసీ బస్ ఉంటే వాళ్ళతో మాట్లాడాము. పర్ పర్సన్ 500 టికెట్ అన్నారు. ఎక్కేసామన్నమాట. బస్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫైనలీ కాజీరంగాకి. బట్ వామ్మో, మార్నింగ్ నుంచి అయితే గౌహతి చుక్కలు చూపించింది. ప్రతి ఒక్కరు మోసం చేయడమే, వాళ్ళ బస్ లో ఎక్కించుకోవడానికి ట్రై చేయడమే. మేము గౌహతిలో ఉన్న 2-3 hours కాబట్టి నేనైతే జెట్ చేయదలుచుకోలేదు ఆ ప్లేస్ ని. బట్ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది అయితే తప్పకుండా నాకు చూడాలని ఉంది. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి చాలా పెద్ద అడ్వెంచర్స్ చేసాము. చాలా మందితో మోసపోయాము. నైట్ సరిగా నిద్ర కూడా లేదు. చాలా ఆకలి కూడా వేస్తోంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతోంది. 12:30 అలా అవుతోంది. సో మమ్మల్ని లంచ్ కి అయితే ఆపారు. మేమైతే ఫుల్ గా తినేసాము. లంచ్ కూడా చాలా బాగుంది. ఒక 30-40 minutes ఆపారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ నుంచి కొంచెం హిల్లీ రీజియన్ స్టార్ట్ అయిందనమాట. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అండ్ ఎందుకో చాలా పీస్ఫుల్ గా కూడా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి అలా చాలా కిలోమీటర్స్ ఆల్మోస్ట్ కాజీరంగా సెంట్రల్ జోన్ వరకు కూడా ఇలా టీ ప్లాంటేషన్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ మేమైతే ఆల్మోస్ట్ ఒక 1-2 hours పడుకున్నాం కూడా, బికాస్ చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి. అండ్ మేము లేచి చూసేటప్పటికి ఆల్మోస్ట్ కాజీరంగా జోన్ కూడా ఎంటర్ అయిపోయాము. అండ్ ఊరికి అలా రోడ్ మీద చూస్తూ ఉంటే మాకైతే సడన్ గా అక్కడ ఎలిఫెంట్స్ కనిపించాయి. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అసలు. సో అలా ఒక 4 hours తర్వాత ఆల్మోస్ట్ మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇదంతా కూడా ఒకటే అక్కడ ఇంకొక ఎలిఫెంట్. సో ఇదంతా కూడా ఒకటే హైవే లాగా అన్నమాట. మనం దిగాల్సింది కూడా హైవే మీదనే. అక్కడే సెంట్రల్ గేట్ ఉంటుంది. అండ్ సెంట్రల్ గేట్ నుంచి మేమైతే జస్ట్ మేబీ 600 meters లోనే మా హోటల్ కూడా బుక్ చేసుకున్నాము. బట్ ఫస్ట్
ఫస్ట్ అయితే మనం సెంట్రల్ గేట్ దగ్గర దిగి అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుందాము. సో ఇప్పుడైతే మనం వచ్చేసాము. ఇదే మన సెంట్రల్ జోన్ అన్నమాట. సో సెంట్రల్ గేట్ దగ్గర మేము దిగిపోయాము. సో ఇప్పుడు మనము ఫస్ట్ జీప్ సఫారీ, ఎలిఫెంట్ సఫారీ బుక్ చేసుకోవడానికి వెళ్దాము. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ లో ఇలా ఇంకొక ఆర్చ్ ఉంటుంది అనమాట రెస్టారెంట్ పక్కన. దీనిలోంచి మనం ఒక 500 మీటర్స్ అలా నడుచుకుంటూ వెళ్తే మనకి టికెట్ కౌంటర్ వస్తుంది. అక్కడ ఒక జీప్ ఉందన్నమాట. మేమైతే మాకు అక్కడ వరకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగితే మాకు లిఫ్ట్ ఇచ్చారు ఆ డ్రైవర్. సో మేమైతే మంచిగా ఆ జీప్ లో టికెట్ కౌంటర్ వరకు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అసలు ఫుల్ గ్రీనరీ అన్నమాట ఎటు చూసినా కూడా. సో ఇది సెంట్రల్ జోన్ అన్నమాట. ఇక్కడ 3 జోన్స్ ఉంటాయి. ఒకటేమో సెంట్రల్, ఒకటేమో వెస్టర్న్, ఒకటేమో ఈస్టర్న్. మేమైతే వచ్చే ముందు డెఫినెట్ గా మా రీసెర్చ్ మేము చేసాము. సెంట్రల్ జోన్ లో బాగా కనిపిస్తాయి అని అంటేనే సెంట్రల్ జోన్ కి వచ్చాము. అండ్ అదే కాదు, మేము ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోకుండా వచ్చేసాము అనుకోకండి. మేము దానికి కూడా చాలా రీసెర్చ్ చేసాము. ట్విట్టర్ లో సఫారీ ఆఫీసర్ తో మాట్లాడాము. పర్లేదు ఈజీగానే దొరికేస్తాయి, మీరైతే రండి అని చెప్పారు. జీప్ సఫారీ అయితే చాలా ఈజీగా దొరికేస్తాయి. ఎలిఫెంట్ కూడా మాక్సిమం ట్రై చేద్దాము అని అన్నారు. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ లో ఫస్ట్ అయితే వెళ్ళి జీప్ సఫారీ మీరు బుక్ చేసేసుకోండి అని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట, డైరెక్ట్ గా హోటల్ కి వెళ్లకుండా. ఇక్కడ కౌంటర్ లో వెళ్ళి జీప్ సఫారీ గురించి మాట్లాడాము. ఆయన జీపే ఉందంట. సో రేపు మార్నింగ్ 7:30కి 2500 కట్టేసి ఫస్ట్ అయితే జీప్ సఫారీకి బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు. మేము హోటల్ కి వెళ్ళడానికి ఒక టుక్ ని కూడా పిలిచారు తెలిసిన వాళ్ళని. దాంట్లో అయితే మేము లగేజ్ పెట్టేసుకున్నాము. నాగైతే ఈ లోపు ముందు కౌంటర్ లో వెళ్ళి మాట్లాడొస్తా అని చెప్పాడు. అండ్ మేము ఉన్న ట్విట్టర్ లో కాంటాక్ట్ అయిన సఫారీ ఆఫీసర్ కూడా అక్కడ ఉన్నారంట. సో నాగ్ ఆయనతో మాట్లాడారు. ఈవినింగ్ 6:30 ఆ టైం కి రమ్మన్నారు కౌంటర్ దగ్గరికి. ఎలిఫెంట్ సఫారీ మాక్సిమం ట్రై చేద్దాము అని చెప్పారు. బట్ జనరల్ గా మీరైతే ఒకవేళ ఇక్కడికి వస్తున్నారు అంటే ఎలిఫెంట్ సఫారీ చెయ్యాలి అనుకుంటే మాత్రం అట్లీస్ట్ 2 వీక్స్ ముందే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే అంత ఈజీగా దొరకదు. లేకపోతే మళ్ళీ బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ మేమైతే ఇలా సెంటర్ కి వచ్చేసాము. సెంటర్ నుంచి ఒక 500 మీటర్స్ ముందుకెళ్తే మా హోటల్ అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ హోటల్ కి వెళ్ళిపోయి కాసేపు ఫ్రెష్ అయిపోయి తర్వాత మళ్ళీ 6:30 ఆ టైం కి నాగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇదే మా హోటల్, జంగిల్ ఎకో మ్యాన్షన్. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. హోటల్ అయితే బాగుంది, డీసెంట్ ఇనఫ్. టైం 4 అలా అవుతుంది అనమాట. మేమైతే 2 అవర్స్ ఫుల్ గా హాయిగా నిద్రపోయాము. తర్వాత 6 o'clock ఆ టైం కి టెర్రస్ మీదకి వెళ్ళాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్ లో నాగ్ అక్కడ మెయిన్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే సెంట్రల్ జోన్ లో మన ఇండియన్స్ కి ఎలిఫెంట్ సఫారీకి టికెట్స్ ఇవ్వట్లేదంట. ఓన్లీ ఫారినర్స్ కి దాన్ని చాలా ఎక్కువ రేట్ తోటి సెల్ చేసుకుంటున్నారంట టికెట్స్ ని. మాకైతే ఇందాకే తెలిసింది. అయినా కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాము. నాకు పాపం 6:30కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అక్కడ ఉండేసి వచ్చాడు. అయినా కూడా మాకు టికెట్స్ ఏం దొరకలేదన్నమాట. కాకపోతే ఆ సఫారీ ఆఫీసర్ ఏం చెప్పారు అంటే వెస్టర్న్ జోన్ లో నేను ట్రై చేస్తాను మీకు సఫారీకి ఇప్పించడానికి అని. సో ఫైనలీ మాకైతే సెంట్రల్ జోన్ లో దొరకలేదు, కానీ వెస్టర్న్ జోన్ లోనే 2 ఆఫర్స్ వచ్చాయి అన్నమాట. ఒకటేమో సఫారీ ఆఫీసర్ టికెట్ ప్రైస్ కే 1800 కి ఇప్పించారు. ఇంకొకటేమో మా హోటల్ ఓనర్ కూడా వెస్టర్న్ జోన్ లో ఎలిఫెంట్ సఫారీ సేమ్ టైం కి ఇప్పించారు. అదేమో 3000 అన్నమాట ఇద్దరికి. సో మేమైతే ఆ సఫారీ ఆఫీసర్ వల్ల హ్యాపీగా నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి సఫారీకి వెళ్ళాము. మేమైతే 1 హార్న్ రైనోస్ కూడా చాలా దగ్గర నుంచి చూసాము. కాజీరంగా వెళ్తే మాత్రం ఈ సఫారీ అస్సలు మిస్ అవ్వకూడదు. ఎలిఫెంట్ అండ్ జీప్ సఫారీ గురించి నెక్స్ట్ వ్లాగ్ లో ఇంకా తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.